హాయ్ అండి. ఈరోజు వీడియోలో సింపుల్ మెథడ్‌లో బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను. అదేవిధంగా నెక్ అనేది రౌండ్‌గా వచ్చేలాగా, భుజాలు జారకుండా ఉండేటట్టు, అలా ఒంటికి పట్టినట్టు నెక్ రావాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో చెప్తాను. స్కిప్ చేయకండి. సో, నేనైతే ఒక 80 సెంటీమీటర్ లైనింగ్ అయితే తీశాను. సన్నగానే ఉంటాను కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు లైనింగ్ తడుపుకొని ఆరబెట్టుకొని చక్కగా ఐరన్ చేసేసుకోండి. 4 ఫోల్డింగ్ చేసుకోండి ఫస్టు. ఒకేసారి మనకి 2 హ్యాండ్స్ కట్ అవుతాయన్నమాట. మన మెథడ్‌లో మీరు నేర్చుకోవాలి అనుకుంటే బ్లౌజులు మీరు నేను చెప్పిన మెథడ్ అయితే ఫాలో అవ్వండి. అయితే కొంచెం హ్యాండ్ హైట్ పెంచుతున్నాను ఒక 1 ఇంచ్ వరకు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్లౌజు హ్యాండ్ హైట్ కిందంతా ఖర్చులు హ్యాండ్ హైట్ కోసం కూడా మార్కింగ్ వేసాం కదా, ఇదంతా మనం చూసుకుని మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా ఎల్ స్కేల్ తోటి. తర్వాత ఇలా బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు తెగించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చూడండి. పైన షోల్డర్ కుట్టు తెగించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేయండి. ఇలాగా బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చెక్ చేయాలి, ఫ్రంట్ పార్ట్ నుంచి కాదు. సో నాకు వచ్చేసి దగ్గర దగ్గర 8.5 వరకు అయితే వచ్చిందండి. నేను మళ్ళీ చూపిస్తాను మీకు. పైన షోల్డర్ కుట్టు తెగించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు, ఓకేనా? ఎందుకంటే వీళ్ళకి కొలత అనేది కరెక్ట్గా లేదు నాది. ఒకటి కుట్టు విప్పాను అనమాట, దానికోసం ఆలోచిస్తున్నాను. 6 మీద 7 గీతలు, 6 మీద 7 గీతలు. 6 నెంబర్తో వస్తే పావు తక్కువ 3 ఇంచులు తీసుకోవాలి చంక డౌన్ అనేది. ఇప్పుడు వచ్చేసి స్ట్రేట్గా 1 ఇంచ్కి మైనస్ చేసుకుని మార్కింగ్ వేసుకోండి. అంటే 5.7 అనమాట. 6 మీద 7 గీతలకి 1 ఇంచ్ మైనస్ చేసి స్ట్రేట్గా మార్కింగ్ వేసుకుంటే మనకి ఆర్మ్ లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఎవరికైనా అంతే, ఒక 1 ఇంచ్ మైనస్ చేసుకుని మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత హ్యాండ్ లూజు ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. నెక్స్ట్ వచ్చేసి ఇలా స్ట్రేట్గా ఉంది కదా, దీనికి సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ ఒక లైన్ వేసుకోండి. ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకుని ఈ కార్నర్ దగ్గర మనం 1.5 ఇంచులకి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది. 1.5 కన్నా కొంచెం తక్కువే తీసుకోండి, ఎందుకంటే 6 నెంబర్ కాబట్టి మనకి 1.5 వరకు తీసుకోవచ్చు. షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా 1 ఇంచే. మళ్ళీ కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. మళ్ళీ కర్వ్ స్కేల్ని ఇలా ఉల్టా తిప్పేసుకొని ఇంకొక మార్కింగ్. ఇప్పుడు కర్వ్ తిరిగిన చోట ఒక 1/2 ఇంచు లోతు, ఆర్మ్ లూజ్ తగ్గించి 1 ఇంచు మన వైపుకి మార్కింగ్ వేసుకుని మళ్ళీ నీట్గా ఇలాగా కర్వ్ అనేది తిప్పేసుకోండి. అంతేనండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా నీట్గా ఇలా కటింగ్ చేసేసుకోండి. సో ఇది కూడా అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుని మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చుకోండి. సైడ్కి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి. తర్వాత 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇక్కడికి ఒక చిన్న టక్ ఇచ్చేసుకోండి. 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇలాగ లోత్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా అంతే, ఇలా లోత్ అనేది నీట్గా కట్ చేసుకోండి. అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగు. ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి. ఎల్ స్కేల్ సహాయంతో ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి. ఇక్కడ కూడా ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అయితే తీసేసుకోండి. ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోవాలి. మార్కింగ్ వేసుకున్నట్టు కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కప్పితే చెస్ట్ వస్తుంది. ఎందుకంటే బాడీ అంతా కూడా కరెక్ట్గా ఉంటే ఈ మెథడే ఫాలో అయితే ఫిట్టింగ్ బాగా వస్తుంది అనమాట. అంటే 7 మీద 7 గీతలు. ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో బ్లౌజ్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి ఇలా మార్కింగ్ వేసుకోండి. మళ్ళీ ఎల్ స్కేల్ తీసేసుకొని మళ్ళీ ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి ఎల్ స్కేల్ సహాయంతో. అప్పుడు మీకు కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇక్కడ కూడా మనం 7 మీద 7 గీతలకు మార్కింగ్ వేసుకోవాలి చెస్ట్ కోసం. ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులండి. మళ్ళీ ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి. ఇక్కడ కూడా అంతే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. నాకు కరెక్ట్గానే వచ్చేసింది. ఫుల్ షోల్డరు 5 ఇంచులు, నెక్ కోసం 2 మీద 2 గీతలు. ఇప్పుడు నెక్ డీప్ తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో వీపు పాట హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మనం ఫుల్ షోల్డర్ 5 ఇంచులు కదా, చంక డౌన్ వచ్చేసి 5.5 అయితే తీసుకున్నాను. చూద్దాం, మ్యాచ్ అవ్వాలి కదా. ఆర్మ్ లూజ్ చాలా తక్కువ ఉంది చిన్నగా. ఎల్ స్కేల్ తీసుకుని
కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ అని తిప్పేసుకోండి. షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత పెట్టేసుకోండి. ఇక్కడ చూడండి, ఇలా నీట్గా కర్వ్ స్కేల్ తోటి నీట్గా ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోవాలి. అంతేనండి. ఇలాగా ఇక్కడ నెక్ డీప్ దగ్గర పైన 2 మీద 2 గీతలు, కింద 3 ఇంచులు ఇచ్చాను. మీకు అంత వద్దనుకుంటే 2.5 ఇవ్వచ్చు. ఇలా మొత్తం కూడా అంతే అయిపోయిందండి. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కర్వ్ లైన్ ఉంది కదా, కింద నుంచి కొలుచుకోవాలన్నమాట. సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి నడుము లూజ్ అండి. నడుము లూజ్ కూడా అంతే. కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు కొలుచుకుని దాంట్లో మనకి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలన్నమాట డాట్ కోసం. ఎంత వచ్చినా పర్లేదు, సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి. అటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు. ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇలా నీట్గా కటింగ్ అనేది చేసేసుకోండి. ఇలా మొత్తం కూడా అంతే అయిపోయిందండి. ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్. ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి, కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలి. అంటే ఓపెన్స్ అనేవి మన వైపు ఉండాలన్నమాట. క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్గా వేసేసుకోండి, కరెక్ట్గా వచ్చేస్తుంది. మొత్తం యాస్టీస్గా మార్కింగ్ వేసేసుకోవాలి. ఇక్కడ కూడా వీపు పాట హైట్ దగ్గర కూడా అంతే. ఇలా యాస్టీస్గా మార్కింగ్ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇక్కడ కూడా నెక్ దగ్గర కూడా కరెక్ట్గా మార్కింగ్ వేసేసుకోండి. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్తో పని లేదండి, ఇంకా తీసేసి పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఎంతైతే ఖర్చు కావాలో అంత వదిలేసుకుని ఫ్రంట్ పార్ట్లో లోతు కూడా తీసేసుకోండి. ఇలాగా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైట్ అండి. పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద మనం షేప్ బెల్ట్ జాయిన్ చేయడానికి ఎంతైతే ఖర్చు కావాలో దాంతో కలిపి మనం చెక్ చేసుకోవాలి. పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద ఖర్చులతో కలిపి నాకు వచ్చేసి 11.5 వరకు అయితే వచ్చింది. సో మనం ఇక్కడ 11.5కి మార్కింగ్ వేసుకుని ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా ఇలా లైన్ వేసేసుకుందాము. ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఉన్న మధ్య డిఫరెన్స్ చూసారు ఎంత ఉందో. సో మనకి ఏం అవసరం లేదు, దాంతో పని లేదు. మనకి ఆది బ్లౌజ్ ప్రకారం వెళ్ళాలి. నెక్ దగ్గర షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత వదిలేసుకుని ఈ పక్కకు కూడా ఇలా మార్కింగ్ వేసుకోవాలన్నమాట. ఖర్చులు కావాలి కదా, మనం కుట్టిన తర్వాత లోపలికే కదా వెళ్ళేది కుట్టు. సో అక్కడి నుంచి చెక్ చేసుకుని దీనికన్నా కొంచెం పైకి పెట్టుకుంటే మీకు నెక్ అనేది ఎక్కడ ఎక్కువ తక్కువ అస్సలు రాదండి. చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ మెథడ్ అనేది మీకు. ఓకేనా. ఇప్పుడు ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర కూడా కొంచెం ఇలా క్రాస్గా వేసుకోవాలన్నమాట. మనకి ఉక్సు పట్టి కాజా పట్టి మధ్యన గ్యాప్ రాకుండా ఉంటుంది. సో మన వైపు నుంచి 2 ఇంచులు, డాట్కి మధ్యన గ్యాప్ 1 ఇంచ్ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇలా కొంచెం నెక్ అనేది రౌండ్గా ఇచ్చేసేయండి, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసుకుని మీరు మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఇలాగా అంటే చెక్ చేసుకోండి మళ్ళీ ఇంకొకసారి కరెక్ట్గా వచ్చిందా లేదా అని. ఇలా కరెక్ట్గా ఉక్సు పట్టి కాజా పట్టి హైట్ కింద నుంచి 2 ఉక్స్కి మార్కింగ్ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత డాట్ హైట్ కూడా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి. డాట్ హైట్ కూడా ఇలాగా కొంచెం లోపలికి వస్తుంది అనమాట. ఎందుకంటే బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి డిఫరెన్స్ అనేది 2.5 ఇంచులు ఉండాలి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి, సేమ్ యాస్టీజ్గా. ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా నీట్గా అంతే అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి
ఇక్కడ టక్స్ పెట్టేసుకోండి, సరిపోతుంది. అడుగు భాగంలో ఒక మార్కింగు, పైన కింద కూడా ఒక మార్కింగు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని చెక్ చేసుకుందాం కరెక్ట్గా వచ్చిందా లేదా అని. ఇలా పెట్టేసుకుని చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా కొంచెం క్రాస్గా కట్ చేసుకోండి, నడుం దగ్గర ఈక్వల్గా ఉంటుంది, అంటే కిందకి దిగిపోయినట్టు ఉండదు అనమాట. రెండింటికి మధ్యన డిఫరెన్స్ అనేది ఒక 2.5 ఇంచులు అయితే వచ్చింది. 2.5 కన్నా కొంచెం ఎక్కువే వచ్చిందిలేండి. ఇప్పుడు ఈ కూర ఉన్న క్లాత్ని కట్ చేసేయండి చక్కగా. కట్ చేసిన తర్వాత పొడుగు వచ్చేసి మనకి దగ్గర దగ్గర ఒక 10 ఇంచులు ఉంటే సరిపోతుంది, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇలాగనమాట. పొడుగు వచ్చేసి ఒక 10 ఇంచులు తీసుకోండి. సైడ్ జాయింట్ వైపుకి 2.5 ఇంచుల కన్నా కొంచెం ఎక్కువ తీసుకోవాలి, అంతే ఉంది. ఇలా షేప్ ఇచ్చేసేయాలి. అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేయండి. అంటే సైడ్ జాయింట్ వైపుకి 2.5 కన్నా కొంచెం ఎక్కువ వచ్చింది. ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి ఖర్చులతో కలిపి 3 ఇంచులు వచ్చింది. మెయిన్ డాట్ దగ్గర 2.5 ఇంచులు వచ్చిందండి. అలా ఇచ్చుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి. తర్వాత ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.